గురుభ్యో నమః. శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానందప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యమఠం నందు ఆరాధన గురుపూజ మహోత్సవాలు 23/4/2026 గురువారం నుండి 28/4/2026 మంగళవారం వరకు మా గురుదేవులు 8వ తరం 12వ మఠాధిపతులు శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారి యొక్క పర్యవేక్షణలో అంగరంగ వైభవముగా జరుగుతూ ఉన్నవి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలోని వాక్యాలు మనం తెలుసుకుందాం. నీచుల ఇళ్లలో సిరి సంపదలు స్థిర నివాసం చేస్తాయి. చల్లకంటెను కళ్ళునే గొప్పదిగా భావిస్తారు. పేదరికం వలన అవినీతి పరుల సంఖ్య ఎక్కువ అవుతుంది. రాతి గుంటల నుంచి సీము రక్తములు ఉత్పన్నమవుతాయి. దేవుడే లేడనే నాస్తికవాదులు ప్రబలుతారు. లింగాపురంలో ఒక మహాశక్తి ఆవిర్భవిస్తుంది. అమావాస్య నాడు చంద్రోదయం అవుతుంది. సర్వజాతులు సంకరమైపోతాయి. వర్ణ వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. స్థిర నివాసం అనేది లేక ప్రజలు నిత్య సంచారులు అవుతారు. భార్యలు భర్తలను తిడతారు. కోటి విద్యలు నేర్చిన కూటికే కరువై అలమటిస్తారు. అడవి జంతువులు నగరాలపై బడి ప్రజల నెత్తురు త్రాగుతాయి. కోడళ్ళు అత్తలను చంపేస్తారు. భారతదేశం ఇతర దేశీయులచే పరిపాలించబడుతుంది. నీళ్ళలోని మహాశక్తితో దీపాలు వెలుగుతాయి. విమతస్థులు మన దేశపు నిధులను దోసుకుపోతారు. గుడుల్లోని విగ్రహాలు వాటికవే నాట్యం చేస్తాయి. దోపిడీ వర్గాల వలన పేదల సంఖ్య ఎక్కువ అవుతుంది. శ్రీశైల మల్లికార్జునుడు మనుషులతో మాట్లాడుతాడు. నిజమైన భక్తులు తగ్గుతారు. కపట వేషధారులు పెరుగుతారు. రాత్రి పగలనకుండా గ్రద్దలు అరుస్తుంటాయి. అన్ని కులాల వాళ్ళు అధోగతి పొందుతారు. శ్రీ గౌరీ కన్నీరు మున్నీరు పెడుతుంది. బ్రాహ్మణులు బానిసలుగా మారుతారు. శివుడి కంట మినుగురులు కురుస్తాయి. రక్తం వర్షిస్తుంది. ఏనుగు పంది పిల్లలను, పందులు కోతి పిల్లలను ప్రసవిస్తాయి. కొడుకులు తల్లులను కొడతారు. ఎడ్లు దున్నపోతులు లేకుండానే బండ్లు నడుస్తాయి. పులి మేక ఐకమత్యంతో ఉంటాయి. విజయనగర సామ్రాజ్య వైభవాలు వ్యయమైపోతాయి. శుభం భూయాత్. సర్వే జనాః సుఖినో భవంతు.